మీకు 3Bకి మనము వెళ్తున్నాం. సో వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఒక 1 by 1 క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లిజన్ అండ్ కేర్ఫుల్. ఓకే, ఐఐటి అండ్ జేఈ అండ్ ఇంటర్మీడియట్ బోత్ ఆర్ యూస్ఫుల్ దిస్ టాపిక్స్. ఓకే, చూడండి ఇక్కడ 3B ఎక్సర్సైజ్. ఓకే, చూడండి, ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఆఫ్ వెన్ ఎవర్ ద పాసిబుల్. సో ఏదేదైతే మనం ప్రోడక్ట్ చేయొచ్చో వాటి గురించి ఇప్పుడు పాసిబుల్ అయ్యే వాటి గురించి మాట్లాడదాం. ఓకే, చూడండి, హింట్ 1 into 3 by 3 into 1 అంటే ఈ 2 మ్యాట్రిక్స్ని ప్రోడక్ట్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది, దీనిలో ఫస్ట్ రో తీసుకోవాలి, దీనిలో కాలం తీసుకోవాలి, అప్పుడే పాసిబుల్ అవుతుంది అనమాట. అంటే రో ఆర్డర్ అంటే ఏమి, ఫస్ట్ మ్యాట్రిక్ ఏముంది, ఒక రో ఉంది, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి 3 rows ఉన్నాయి, 1 కాలం ఉంది. ఓకే, సో 1 రో అండ్ ఇది కాలం. ఫస్ట్ రో రాసుకోవాలి, తర్వాత కాలం రాయాలన్నమాట. ఓకే, యు సీ ద పాసిబుల్ ఏదేదైతే చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏముండాయి చూడండి. ఇక్కడ మీకు ఇది ఏముండాయి, నీకు 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక రో ఉంది. ఓకే, సింగిల్ రో అండ్ 3 కాలమ్స్ అంటే ఏమొస్తుంది, ఇది 1 by 3. ఇది ఏమొస్తుంది, 3 rows ఉన్నాయి. ఓకే, 1 కాలం ఉంది అంటే ఏమి, 3 into 1 అనమాట. 3 into 1 అనమాట. సో మనం ప్రోడక్ట్ చేయాలంటే ఏమి, అడ్డు వరుస ఇంటూ నిలువు వరుస అంటే ఏమి, హార్జాంటల్ ఇంటూ వర్టికల్ అనమాట. చూడండి, -1 into 5 అంటే -1 into 5. ఓకే, నెక్స్ట్ 4 into 1 అంటే ఇక్కడ ప్లస్ పెడతారు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, +2 into 3. ఓకే, అక్కడ ఏమొస్తుంది, -1 into 5 అంటే -5, 4 1 = 4, 2 3 = 6, యాడ్ చేస్తే 5 వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనకి అది ప్రోడక్ట్ అను. ఓకే, సొల్యూషన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అనదర్ మ్యాన్. చూడండి, ఇక్కడ ఏమున్నాయి, మనకు 2 rows ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడేముంది, ఓన్లీ 1 కాలం ఉంది, 3 rows ఉన్నాయి. సో కాబట్టి హార్జాంటల్ వర్టికల్ అనమాట. చూడండి, ఇక్కడ 2 into 1 నెక్స్ట్ 1 into 2 1 into 2 నెక్స్ట్ 4 into 1 4 into 1. ఓకే, ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ, ఓకే, ప్లస్ చేయాలట, 6 into 1 6. ఓకే, ప్లస్ -2 into 2 నెక్స్ట్ 3 into 1. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, 2 1s are 2, నెక్స్ట్ 1 into 2 అంటే 2, 4 into 1 అంటే 1. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 6 1 = 6. సో ఇక్కడ ఏమి, 6 1 = 6, -2 2 = -4, 3 1 = 3. సో కాబట్టి 2 + 2 + 4 అంటే 8 వస్తుంది. 6 - 4 + 3 అంటే 5. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి 2 rows ఉన్నాయి, 2 కాలమ్స్ ఉంది ఫస్ట్ మ్యాట్రిక్. సెకండ్ మ్యాట్రిక్స్ కూడా 2 rows ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో హార్జాంటల్ వర్టికల్ అనమాట. 3 4 చూడండి, ఇక్కడ 3 4 = 12. ఓకే, అట్లాగే -2 into 2 -4. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అడ్డు వరుస మళ్ళీ నిలువు వరుస అంటే 3 into -1 -3, -2 into 5 -10. నెక్స్ట్ హార్జాంటల్ వర్టికల్. సో 1 into 4 4 +6 2 = 12. నెక్స్ట్ హార్జాంటల్ ఈ వర్టికల్. సో 1 into -1 -1 6 5 = 30. సో 12 - 4 అంటే 8, -3 -10 అంటే -13, 4 + 12 అంటే 16, -1 + 30 అంటే 29. దిస్ ఈజ్ ద 2 by 2 ప్రోడక్ట్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం. 3 by 3 మ్యాట్రిక్స్ చూడండి. 3 by 3లో ఎలా చేయాలి చూడండి. ఇక్కడ 3 rows ఉన్నాయి, నెక్స్ట్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఇది 3 rows ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి 3 by 3 మ్యాట్రిక్ అప్లై చేయాలి మనం. చూడండి, అడ్డు వరుస నిలువు వరుస. ఓకే, అంటే ఏం చేస్తాం, ఇక్కడ రోను కాలం అనమాట. ఓకే, సో 2 into -2 అంటే -4, -2 into -2 4 అవుతుంది, -4. నెక్స్ట్ 2 2 = 4, నెక్స్ట్ 1 into 1 1. ఓకే, నెక్స్ట్ అదే రోతో సెకండ్ కాలం మ్యాట్రిక్లో సెకండ్ అంటే ఏమి, ఇక్కడ 2 3 = 6. ఓకే, 2 2 = 4, 1 into 2 2. ఓకే, నెక్స్ట్ అదే ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే 2 4 = 8, 2 3 = 12, 2 3 = 6. ఓకే, నెక్స్ట్ 1 into -2 -2. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో ఫస్ట్ కాలం.
సో 1 ఇంటూ -2 0 ఇంటూ 2 0 2 1 2. నెక్స్ట్ హారిజాంటల్ వర్టికల్ అంటే 1 ఇంటూ -3 -3 0 ఇంటూ 2 0 2 2 2 3 2 2 4. ఓకే, నెక్స్ట్ అది ఇది మల్టిప్లై చేస్తారు. సో 1 ఇంటూ 4 4 0 ఇంటూ -3 0 2 4. ఓకే, నెక్స్ట్ ఈ రో కాలం 2 ఇంటూ -2 2 2 4. నెక్స్ట్ 1 ఇంటూ 2 2 ప్లస్ 2 1 2. నెక్స్ట్ ఈ రో ఈ కాలం 2 ఇంటూ -3 -6 1 ఇంటూ 2 2. నెక్స్ట్ 2 2 4. నెక్స్ట్ ఈ హారిజాంటల్ ఈ కాలం 2 4 8. సో 1 ఇంటూ -3 -3 2 ఇంటూ -2 -4. ఓకే, సో ఇక్కడ ఏం -4 + 4 క్యాన్సిల్ 1 వస్తుంది. -6 ఇది 4 + 2 6 క్యాన్సిల్ 0. 8 - 6 -2 అంటే ఇది 8 8 0 -2 + 2 0 -3 + 4 అంటే 1 4 - 4 0. నెక్స్ట్ -2 + 2 అంటే 0 -6 + 0 అయిపోతుంది. 8 - 3 అంటే 7 అవుతుంది, 1 వస్తుంది అనమాట. ఓకే, సో యూనిట్ మ్యాట్రిక్ వచ్చేస్తుంది మనకి. ఓకే, చేసేస్తే నీకు యూనిట్ మ్యాట్రిక్ వస్తుంది అనమాట. యు సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ మనకు 3 4 9 0 -1 5 6 2 6 12. సో ఇక్కడ కూడా అడ్డు వరుస నిలువు వరుస పాసిబుల్ అవుతుందో మనకు. చూడండి ఇక్కడ 3 రో ఇక్కడ ఎంత అయితే ఉంటుందో కాలం ఇక్కడ ఉండాలి అలాగా. సో కాబట్టి పాసిబుల్ కాదనమాట. ఏమి ఇక్కడ 3 ఇంటూ 3 మ్యాట్రిక్ ఇదేమిది 2 ఇంటూ 3 అన్నాడు. ఓకే, ఇక్కడ రో అనేది 3 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి కాలం కూడా 3 ఎలిమెంట్స్ ఉంటేనే ప్రోడక్ట్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇది 2/3 మ్యాట్రిక్స్ నాట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ కాలమ్స్ ఉంది. ఓకే, రో ఇంటూ కాలం చేయాలి కానీ ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా రో అనేది 2 ఎలిమెంట్స్ ఉండాలి. సో కాబట్టి సాధ్యం కాదు. సో నో కాలం ఫస్ట్ మ్యాట్రిక్స్. సో నో రో సెకండ్ మ్యాట్రిక్స్. ఓకే, ద కాలం ఈజ్ ఫస్ట్ బట్ నాట్ పాసిబుల్ మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ సరిపోద్ది. చూడండి ఇక్కడ 2 రో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో కాలం కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది అనమాట. సో 1 ఇంటూ 1 1 -1 ఇంటూ ఈ 1 -1. నెక్స్ట్ 1 ఇంటూ 1 1. సో -1 ఇంటూ -1 -1 ఇంటూ 1 -1 1 ఇంటూ 1 1. నెక్స్ట్ -1 ఇంటూ 1 -1 1 ఇంటూ 1. ఓకే, సో -1 + 1 క్యాన్సిల్ 0 1 -1 0 -1 + 1 0 0 అవుతుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి మనకు లెటర్స్ ఇచ్చాడు ABCD. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు అడ్డు వరుస నిలువు వరుస అంటే 0 ఇంటూ A² అంటే 0 C ఇంటూ AB ABC -B ఇంటూ AC -ABC. నెక్స్ట్ అదే అడ్డు వరుస మరి ఇది నిలువు వరుస అంటే 0 ఇంటూ AB అంటే 0 C ఇంటూ B² B²C -B ఇంటూ BC -B²C. నెక్స్ట్ ఏమి ఈ రో ఈ కాలం అనమాట అంటే 0 ఇంటూ AC 0 అయిపోతుంది. నెక్స్ట్ C ఇంటూ BC BC² అవుతుంది -B ఇంటూ C² అంటే -BC². నెక్స్ట్ సిమిలర్లీ అలాగే ఈ రో ఈ కాలం. ఓకే, -C ఇంటూ A² -A²C 0 ఇంటూ AB 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే A ఇంటూ అడ్డు వరుస ఈ నిలువు వరుస. ఓకే, -C ఇంటూ AC 0. ఓకే, మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఈ రో ఈ కాలం B ఇంటూ A² A²B -A ఇంటూ AB -A²B. నెక్స్ట్ 0 ఇంటూ AC + 0 అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ రో ఈ కాలం నెక్స్ట్ B ఇంటూ AB² -AB². 0 ఇంటూ BC 0. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది. ఓకే, B ఇంటూ AC ABC -A ఇంటూ BC -ABC 0 ఇంటూ C² 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్. చూడండి ఇది క్యాన్సిల్ అవుతుంది ప్లస్ మైనస్ ఇది ప్లస్ మైనస్ అన్ని సేమ్ ఎలిమెంట్స్ ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి అన్ని క్యాన్సిల్ అయిపోతే నీకు ఫైనల్గా ఏమొచ్చేసింది మనకు 0 మ్యాట్రిక్ వచ్చేసింది. ఓకే, 0.
యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 3 - 4 2 5 బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 2 1 అన్నాడు. డూ ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్ ఏ అండ్ బి. ఓకే, కమ్యూట్ ద రెస్పెక్ట్ టు ద మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ చూడాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఏ మ్యాట్రిక్ అనేది ఇచ్చాడు, ఇది బి మ్యాట్రిక్, ఏ మ్యాట్రిక్స్. సో ఏం చేస్తాము, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, కాలం కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మల్టీ పాసిబుల్ అవుతుంది. అంటే 1 × 2 2 -2 4 8 3 2 6. నెక్స్ట్ 1 × 3 3. సో -2 5 10 3 1 3. నెక్స్ట్ అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం -4 2 8 +2 4 8 5 2 10. నెక్స్ట్ -4 3 12 2 5 10 5 1 5. ఓకే, 2 - 8 + 6 అంటే ఏమొస్తుంది మనకు 0 వస్తుంది. ఓకే, 3 మైనస్ సపరేట్ చేస్తే -4 అవుతుంది. నెక్స్ట్ -8 + 8 క్యాన్సిల్ 10 -12 ఇది 15 తీసేస్తే 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే బిఏ పాసిబుల్ అవుతుందా, చూడండి ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నీకు రోలో ఎన్నో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, కాలం కూడా 2 ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే, సో 2 1 2. సో 3 2 12. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఈ కాలం అంటే 2 2 -4. సో 3 3 2 6. ఓకే, నెక్స్ట్ ఏమి 2 3 6 అంటే 3 5 15. నెక్స్ట్ అలాగే అడ్డ వరుస ఈ నిలువు వరుస 4 1 4. ఓకే, 5 4 20. నెక్స్ట్ 4 2 8. సో 5 2 10. నెక్స్ట్ ఈ అడ్డ వరుస ఈ నిలువు వరుస 4 3 12. ఓకే, 5 5 25. నెక్స్ట్ ఈ అడ్డ వరుస ఈ నిలువు వరుస 2 1 2. 1 × -4 -4. నెక్స్ట్ 2 2 4. 1 × 2 2. నెక్స్ట్ 2 3 6. 1 × 5 5 అవుతుంది. ఇక్కడ 2 - 12 అంటే -10 వస్తుంది. -4లో 6 తీసేస్తే 2. 6 + 15 21. 4 - 20 16. -8 + 2 2. ఇవన్నీ యాడ్ చేసేస్తే మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది మనకు. ఓకే, సో -10 2. ఓకే, -4 + 2 అంటే -2. 2 - 4 అంటే -2. 6 + 5 అంటే 11. ఓకే, 4 - 20 అంటే 16. ఇది 2, ఇది 37. ఓకే, దిస్ ఈజ్ ద ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. ఈక్వల్ అయినా కాలేదు కాబట్టి మనకు ఏ మ్యాట్రిక్ ఇది ఈక్వల్ కాలేదు కాబట్టి నాట్ కమ్యూటేటివ్ విత్ రెస్పెక్ట్ టు ద మల్టిప్లికేషన్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి మనకి ఇక్కడ ఫైండ్ A² అన్నాడు. ఏం కనుక్కున్నాడు, A². ఏ అనేది ఇచ్చాడు మనకు 4 2 1 1 అన్నాడు. A² అంటే ఏమి, A × A అని అర్థం. A × A అంటే ఏ మ్యాట్రిక్ రాసుకోండి, మరి ఏ మ్యాట్రిక్కే రాసుకోండి, మల్టిప్లై చేస్తాం. అడ్డు వరుస నిలువు వరుస 4 4 60. 2 1 2. నెక్స్ట్ 4 2 8. 2 1 2. నెక్స్ట్ అడ్డు వరుస నిలువు వరుస 1 × 4 4. నెక్స్ట్ 1 × -1 -1. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది -1 × 2 -2. సో 1 × 1 1. ఓకే, 16 - 2 అంటే 14. 8 + 2 అంటే 10. -1 అంటే -5. -2 + 1 అంటే -1. ఓకే, సో దిస్ ఈజ్ ద. సో నెక్స్ట్ యు సీ ద, ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు I0 0 I ఇచ్చాడు, ఫైండ్ A² అన్నాడు. సిమిలర్గా A × A చేస్తాం. సో అడ్డు వరుస నిలువు వరుస అనమాట. ఓకే, I × I I². 0 × 0 0. ఓకే, ప్లస్ చేస్తాం. నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస చేస్తాం. I × 0 0 + 0 × I అంటే 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస 0 × I అంటే 0. నెక్స్ట్ I × 0 0. ఓకే, ఇక్కడ I² అంటే ఏమి, -1 రాసుకోవచ్చు. I² అంటే ఏమి, ఇక్కడ -1 అనమాట. వాల్యూ I² వాల్యూ -1. 0 యాస్టీస్గా రాసాము. ఇక్కడ I² అంటే -1. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు I0 0 - I. బి అనేది 0 -1 1 0 అన్నాడు. అండ్ సి అనేది 0 I 0 వచ్చింది. అండ్ I ఈజ్ ద యూనిట్ మ్యాట్రిక్స్ అని చూపించాలి. ఓకే, I అనేది ఏమి, ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్ అని చూపించమన్నాడు. సో A² = B², C² = -I రావాలన్నాడు. AB = -BA -C అవుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క కేసు చేసుకుంటూ వద్దాం. ఓకే, యు సీ ద A² అంటే మనకు అడ్డు వరుస నిలువు వరుస. సో I × I I² ప్లస్
జీరో ఇంటూ జీరో జీరో అయిపోతుంది, ఐ స్క్వేర్ ప్లస్ జీరో అంటే ఐ స్క్వేర్. నెక్స్ట్ అడ్డు వరుస ఈ నిలువు వరుస, ఐ ఇంటూ జీరో జీరో అవుతుంది, జీరో ఇంటూ మైనస్ ఐ అంటే జీరో వస్తుంది. నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస, జీరో ఇంటూ ఐ జీరో మైనస్ ఐ ఇంటూ జీరో అంటే జీరో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ జీరో ఇంటూ జీరో జీరో. ఓకే, మైనస్ ఐ ఇంటూ మైనస్ ప్లస్ ఐ అవుతుంది, ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్, ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ అంటే -1, ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఐ స్క్వేర్ అంటే -1 అయోటా వాల్యూ. సో కాబట్టి దీనిలో మైనస్ కామన్ తీసుకోవచ్చా, మైనస్ కామన్ తీస్తే ఏమొచ్చింది, మైనస్ ఐ వచ్చేస్తుంది. సో 1 0 0 1 అంటే ఏమిది, ఐ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఏమి, ఇక్కడ బి ఇంటూ బి. ఓకే, బి మ్యాట్రిక్ రాసుకోండి, ఇక్కడ అనదర్ బి మ్యాట్రిక్ రాసుకుంటాం, అడ్డు వరుస నిలువు వరుస. సో 0 ఇంటూ 0 అంటే 0, -1 ఇంటూ 1 -1 అంటే 0 -1 అంటే -1 వస్తుంది. 0 ఇంటూ -1 0, -1 ఇంటూ 0 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ అడ్డు వరుస నిలువు వరుస, 1 ఇంటూ 0 0, -1 ఇంటూ 1 -1. నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస, సో 1 ఇంటూ -1 -1 ప్లస్ 0 ఇంటూ 0 0. సో కాబట్టి -1 0 0 -1, దీనిలో మైనస్ కామన్ తీయచ్చా. సో కాబట్టి 1 0 0 1 అంటే ఇదంతా ఐ రాసుకోవచ్చు, సో ఐ. ఓకే, నెక్స్ట్ సిమిలర్గా సి స్క్వేర్ చూడండి, సి స్క్వేర్, సి ఇంటూ అంటే 0 ఇంటూ 0 0 ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే 0 ప్లస్ ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ వచ్చేస్తుంది. అడిషన్ చేసేసాడు, డైరెక్ట్గా వేసేసాడు. ఓకే, నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస, 0 ఇంటూ ఐ అంటే 0, ఐ ఇంటూ 0 అంటే 0 అంటే 0 ప్లస్ 0 0 అయిపోతుంది. నెక్స్ట్ ఐ ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ ఐ 0, అడ్డు వరుస మళ్ళీ నెక్స్ట్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 0 0, ఐ స్క్వేర్ ప్లస్ 0, ఐ స్క్వేర్ అంటే -1, ఐ స్క్వేర్ అంటే -1. సో దీనిలో కూడా మైనస్ కామన్ తీస్తే మైనస్ ఐ అవుతుంది. సో అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -i. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, ఏబి కనుక్కోమన్నాడు. ఏబి ఫైండ్ అవుట్ చేస్తే అడ్డు వరుస నిలువు వరుస, ఐ ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0 అయిపోతుంది. ఓకే, 0నే అయిపోతుంది. ఓకే, మరి ఈ అడ్డు వరుస నిలువు వరుస చేస్తారు, ఐ ఇంటూ -1 -i అవుతుంది, 0 ఇంటూ 0 0 అయిపోతుంది, -i వచ్చేస్తుంది. ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస అంటే 0 ఇంటూ 0 0 ప్లస్ -i ఇంటూ 1 -i, 0 -i అంటే -i రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది, 0 ఇంటూ -1 0, -i ఇంటూ 0 0. సో కాబట్టి దీనిలో మైనస్ కామన్ తీస్తే 0i 0. సో దిస్ ఈజ్ ద -3. ఓకే, నెక్స్ట్ యూ సీ ద బిఏ కనుక్కోండి, అంటే 0 -1 1 0, ఐ 0. ఓకే, సో ఐ మ్యాట్రిక్కే వచ్చేస్తుంది. మరి అడ్డు వరుస నిలువు వరుస, 0 ఇంటూ ఐ 0, -1 ఇంటూ ఐ 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది ఇంటూ సెకండ్ కాలం, సో 0 ఇంటూ ఐ అంటే 0, -1 ఇంటూ 0 అంటే -0. నెక్స్ట్ అడ్డు వరుస మరి నిలువు వరుస, 1 ఇంటూ 0 0 ప్లస్ 0 ప్లస్ ఐ అంటే 0 ఇంటూ ఐ అంటే ఐ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే సెకండ్ కాలం చేయండి, 1 ఇంటూ 0 0. ఓకే, నెక్స్ట్ 0 ఇంటూ 0 వచ్చేస్తుంది. సో సి మ్యాట్రిక్స్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు -BA, దట్ ఈజ్ ఈక్వల్ టు -Cకి ఈక్వల్. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఏ మ్యాట్రిక్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్ ఇచ్చాడు. ఏ మ్యాట్రిక్స్ 2/2 ఉంది, ఇది 2/3 ఉంది, 3 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఫైండ్ ఏబి అండ్ ఫైండ్ బిఏ ఇఫ్ ఎగ్జిట్స్ ఆర్ నాట్ అన్నాడు. సో కాబట్టి ఏ మ్యాట్రిక్ బి మ్యాట్రిక్స్ రెండు మల్టిప్లై చేయాలి, ఏబి. చూడండి, ఇక్కడ ఏ మ్యాట్రిక్ రాసాము, ఇక్కడ బి మ్యాట్రిక్స్ రాసుకున్నాం. సో అడ్డు వరుస నిలువు వరుస అంటే 2 3 6 ప్లస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస, 2 2 4 ప్లస్ 1 ఇంటూ 0 0. నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస, 2 ఇంటూ 0 0. సో 1 ఇంటూ 4 4. నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస, 1 ఇంటూ 3 3. సో 3 1 3. నెక్స్ట్ అడ్డు వరుస నిలువు వరుస, 1 ఇంటూ 2 2 ప్లస్ 3 ఇంటూ 0 0. నెక్స్ట్ 1 ఇంటూ 0 0, 3 4 12. సో కాబట్టి 6 + 1 7, 4 4, 3 + 3 6, 2 + 0 అంటే 2, 0 + 12 అంటే 12. ఓకే, సో 2/3 వచ్చేసింది.
సో అనదర్ 2/3 నాట్ పాసిబుల్ అనమాట, బిఏ నాట్ సూటబుల్ కాదు. ఓకే, ఎందుకంటే 3 rows వస్తాయి, 2 columns వస్తాయి కాబట్టి నాట్ పాసిబుల్. నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4 - 1 k అన్నాడు, అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. ఓకే, సో ఏ స్క్వేర్ అంటే ఏమి, 2 times రాసుకోండి, ఇది ఏ ఇంటూ ఏ మల్టిప్లై చేస్తాం. ఏం చేస్తాం, ఇది ఇక 2 2s are 4 -1 ఇంటూ ఇక్కడ ఏమిది -1 ఇంటూ 1. ఓకే, అడ్డు వరుస ఈ నిలువు వరుస, 2 2s are 4 -4 ఇంటూ -1 -4. ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస, 2 4s are 8, సో 4 ఇంటూ 4k. ఓకే, నెక్స్ట్ ఇది -1 ఇంటూ 2 -2, 4 ఇంటూ -k, k ఇంటూ -k. నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఇది నిలువు వరుస, -1 ఇంటూ 4 -4, k ఇంటూ k, k స్క్వేర్. సో ఈక్వేటింగ్ ద ఎలిమెంట్స్. ఓకే, అంటే 4 - 4 అంటే 0, 8 + 4k ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సో 8 + 4k ఈజ్ ఈక్వల్ టు 0. k వాల్యూ ఏమొస్తుంది మనకు, 8 ట్రాన్స్ఫర్ చేయి, -8 అవుతుంది, 4 1 -4 2 k వాల్యూ. ఓకే, నెక్స్ట్ అలాగే -4 + k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుట్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు ఏ మ్యాట్రిక్ ఇచ్చాడు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 0 0 0 3 0 0 0 3, దెన్ ఫైండ్ ఏ పవర్ 4 అన్నాడు. ఈ 4 అనేది 3 పవర్ 4 3 పవర్ 4 3 పవర్ 4 అన్ని జీరోలు అయినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ 0 అయ్యి డయాగ్నల్ మాత్రం వాల్యూస్ వస్తే మీరు డైరెక్ట్గా ఈ 4 వేసుకోవచ్చు. 3 పవర్ 4 3 పవర్ 4 3 పవర్ 4 రాసుకోవచ్చు అనమాట. ఓకే, దానికి ఫార్ములా ఏంటంటే ఇది. ఓకే, ఏ పవర్ n ఇలాగా. అలాగే 3 పవర్ 4 చేస్తాం. 3 పవర్ 4 అంటే 3 times 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 4 times వేసుకుంటాం కదా. 3 3 9 9 9 81 అనమాట. ఓకే, టోటల్గా 81 వచ్చేస్తుంది. 81 ఇది 81 ఇది 81. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 3 5 2 6 -2 -1 -3, ఏ క్యూబ్ కనుక్కోవాలి. ఏ క్యూబ్ అంటే మనం 3 times మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కోవాలి. ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ, సో ఏ మ్యాట్రిక్ అడ్డు వరుస నిలువు వరుస. సో 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 5 5, 3 ఇంటూ -2 6. ఓకే, నెక్స్ట్ ఈ అడ్డు వరుస, నెక్స్ట్ నిలువు వరుస, సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 1 ఇంటూ 1 1. ఓకే, 1 2s are 2, నెక్స్ట్ 3 -3, నెక్స్ట్ ఇది థర్డ్ కాలం. సో 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 6 6, 3 3s are 9. నెక్స్ట్ అలాగే అడ్డు వరుస మళ్ళీ నిలువు వరుస, 5 ఇంటూ 1 5, 2 5s are 10, 6 ఇంటూ 12. నెక్స్ట్ అదేవిధంగా ఇది సెకండ్. ఓకే, నెక్స్ట్ అడ్డు వరుస ఈ నిలువు వరుస, 5 3 15, 2 12, 6 18. ఓకే, నెక్స్ట్ -2 ఇంటూ 1 -2, -1 ఇంటూ 5 -5, -3 ఇంటూ -2 అంటే -3 2 6. నెక్స్ట్ అదే ఇంటూ ఇది నిలువు వరుస, -2 1s are -2. ఓకే, -1 ఇంటూ 2 -2, -3 ఇంటూ -3 3s are 9, 3 1s are 3. ఓకే, నెక్స్ట్ అడ్డు వరుస మరి ఈ నిలువు వరుస, -3 2s are 6, -1 ఇంటూ 6 -6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు యాడ్ చేస్తే సింపుల్గా చూడండి, ఇక్కడ 1 + 5 అంటే 6, ఇది ఒక -6 క్యాన్సిల్ 0, 1 + 2 0. ఓకే, ఇది 0, రిమైనింగ్ రాస్తారు. 5 4 + 1 చేస్తే ఇవన్నీ మనకు 3 3 9 -1 -1 -3 వచ్చేస్తుంది. యు సీ ద ఏ స్క్వేర్, మరి ఏ క్యూబ్ కావాలి కదా, మళ్ళీ ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాసుకోండి. ఏ అంటే ఇదే కదా, రాసుకుంటాం. ఏ స్క్వేర్ ఇక్కడ రాసుకుంటాం. సో అగైన్ మల్టిప్లికేషన్, అగైన్ ఏం చేస్తాం మనం, మల్టిప్లికేషన్ అంటే ఏమి, రో ఇంటూ కాలం. 0 ఇంటూ 1 0, ప్లస్ 0 ఇంటూ 5 0, 0 ఇంటూ -2 0 అయిపోతుంది. మల్టిప్లికేషన్లో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తుంది, ఇది ఇంటూ ఇది. ఇవన్నీ జీరోలే కాబట్టి జీరోలు వచ్చేస్తుంది, ఇవన్నీ జీరోలే కాబట్టి ఇది కూడా జీరోనే.
నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేస్తాం. 3 1 జా 3, 3 5 15, 9 2 18. నెక్స్ట్ 3 1 జా 3, 3 2 జా 6 మైనస్ 9. నెక్స్ట్ 3 3 జా 9, 3 6 జా 18, 27. నెక్స్ట్ -1 చేస్తారు. ఓకే, చేస్తే వచ్చేస్తాయి మనం. ఓకే, సో ఫైనల్గా మనం అంతా సింప్లిఫై చేస్తే టోటల్గా 0 అయిపోతాయి. అన్ని జీరో అన్ని జీరో, ఇది కూడా 0 0 0 0 0 0 0 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 1 0 1 -1 3 -1 1 ఫైండ్ ద a cube -3a² - a -3i. okay, so I will explain this problem tomorrow. I will discuss. Okay, Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave